నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సార్, లగ్నం అనేది డెఫినెట్ గా ఎవరి జన్మ జాతకంలోనైనా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. చాలా మంది రాశి ప్రకారం చంద్రుడు ఎక్కడ ఉంటాడో దాన్ని బట్టి రాశి ఏర్పడుతుంది, ఆ రాశినే చూసుకుంటుంటారు. కానీ దానికంటే కూడా ప్రామినెంట్ రోల్ ప్లే చేసేది లగ్నం. కానీ చాలా మందికి తెలియదు. ఎవరి దగ్గరకైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మీ లగ్నం ఇది అని చెప్పి. సో లగ్నాన్ని బట్టే ప్రొడిక్షన్స్ అద్భుతంగా ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ లగ్నం తెలుసుకోవటం ఎట్లా అనేది ఒక పాయింట్. అలాగే మన లగ్న లార్డ్ ప్రకారం, నాది ఇప్పుడు మేష లగ్నం అనుకుందాం, ఆ మేష లగ్నం ఆ లార్డ్ బలోపేతంగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి? ఇట్లా ద్వాదశ లగ్నాల గురించి ఒకసారి చెప్పండి. అందుకే లగ్నం ఎలా తెలుసుకోవాలి? లగ్నం ఎలా తెలుసుకోవాలంటే అమ్మా, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఇప్పుడు మధ్యాహ్నము 1 గంటకు ఒక అబ్బాయి పుట్టిండు. అయితే ఆ రోజు సూర్యుడు ఎక్కడున్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఏ రాశిలో అయితే సూర్యుడు ఉంటాడో అక్కడ నుంచి లగ్నం మొదలవుతుంది. ఒక లగ్నము 2 గంటలు ఉంటుంది. అంటే 2 గంటలు 145 ఒక్కొక్క దాని కాలిక్యులేషన్ ఉంది. 2 అవర్స్ అనుకుందాం. ఆ 2 అవర్స్ తర్వాత ఇప్పుడు 1 గంటకు గనక పొద్దున సూర్యోదయం అప్పుడు ఏ లగ్నం అంటే సూర్యుడు ఎక్కడ ఉంటే అది లగ్నం. ఆ తర్వాత 1 గంటకు ఏ లగ్నం వచ్చింది 2 అవర్స్ తర్వాత అనేది ఆ 1 గంటకు పుట్టిన వ్యక్తి ఏ లగ్నం వస్తుంది అనేది నిర్ధారణ అవుతుంది. మన జాతక చక్రంలో లగ్నం ఏ రాశిలో ఉంది లగ్నం అనేది తెలుస్తుంది. ఇలా గీత కొడతారు. ఇంకోటి రాస్తారు కూడా, సింహ లగ్నము, కన్యా లగ్నము అని రాస్తారు. అయితే లగ్నాలు ఏవైతే ఉంటారో, ఇప్పుడు సింహ లగ్నం అనుకోండి, రవి బలంగా ఉంటే మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, రకరకాలు మన బాడీ మీద లగ్నం అనేది మన బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. లగ్నాన్ని బలం పెంచుకోవాలి, మనం ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి హెల్తీగా ఉంటాము, మన పనులు చకచక అవుతాయి, మన యాక్టివ్గా ఉంటాము, అన్ని రకాలుగా బాగుంటుంది. సో లగ్నమే మెయిన్, తర్వాతే రాశి, మన బాడీ కనుక లగ్నం. అయితే లగ్నము మనము ఎలా పెంచుకోవాలనేది 12 రాశులు చూద్దాం. 12 లగ్నాలు. మేష లగ్నం అంటే కుజుడమ్మ. కుజుడిని బలం పెంచుకోవాలంటే మనము హనుమాన్ చాలీసా చదవడం, హనుమంతుని ఆరాధన వల్ల కుజుని అనుగ్రహం పొందవచ్చు. అంటే నిత్యం చేసుకోవాలి. నిత్యం లగ్న బలం పెరగాలంటే ఇక్కడ కుజుడు ఎక్కడుండ అనేది తర్వాత విషయం. అవును, కుజుడు గురించి మర్చిపోండి. మీది మేష లగ్నం అయితే మీరు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మీకు మేష లగ్నం బలోపేతం అవుతుంది. రోజుకొకసారి 2 సార్లు హనుమంతుని ఆరాధన మీకు మేలు చేస్తుంది. తినడం అంటే ఇప్పుడు ఖజూర్ పండ్లు, డైట్స్ వస్తాయి, డ్రై ఫ్రూట్, ఖజూరు పచ్చి ఉంటాయి, అది ఎక్కువ తీసుకోవడం వల్ల తినాలి, మన బాడీలోకి కూడా పంపాలి. ఆ ఎనర్జీని మనం లోపల పంపిస్తున్నాం. అది కుజుడి ఎనర్జీ లోపలికి ఉంటే అది బలం పెరుగుతుంది. మన హనుమంతుని ఆరాధన సింపుల్, రెండు చాలు. సో కుజుడు ఎక్కడున్నా, ఒకవేళ నీచపడ్డాడు కర్కాటకంలో, ఎక్కడైనా దాని రెమెడీ మళ్ళీ సెకండరీ చేసుకోవచ్చు. అంటే మనము సింపుల్ గా చిన్న ప్రోటోకాల్ బట్టి మన ఏం లగ్నం ఉంది దాని బలం ఎలా పెంచుకుందాం, ఏమి తింటే బలం పెరుగుతుంది, ఏ దేవుని ఆరాధిస్తే ఆ ఎనర్జీ మనకు పెరుగుతుంది అనేది ఒక చిన్న అద్భుతం. బాగుంది సార్, కాన్సెప్ట్ బాగుంది. ఎవరి లగ్నం వాళ్ళు చేసుకోవచ్చు అంతే. రైట్. అయితే మేష లగ్నం వాళ్ళు హనుమంత్ ఆరాధన, ఈ ఖర్జూర్ పండును తినడం. వృషభ లగ్నం అంటే శుక్రుడమ్మ. శుక్రుడు అంటే లక్ష్మీ పూజ. శుక్రుడు లక్ష్మి. ఇంకోటి మకాన వస్తుంది, మకానా వస్తుంది. ఏం మకాని? వైట్ కలర్ వస్తుంది, పూల్ మకాని లక్ష్మిది. ఈ పూల్ మకాని దండగా కుచ్చి లక్ష్మి అమ్మవారికి వేయచ్చు. ఇంట్లో వేసుకోవచ్చు. ఇంట్లో మన ఇంట్లో ఫోటోకి వేయచ్చు, లేదంటే టెంపుల్కి వెళ్తే అమ్మవారికి వేయచ్చు. ఆ మకాన మనం తినొచ్చు. దాన్ని చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ శుక్రుని ఎనర్జీ అందులో బాగుంటుంది. పెరుగు కూడా మనకు శుక్రుని ఎనర్జీ.
మజ్జిగ పెరుగు అది తీసుకోవడం వల్ల శుక్రుని ఎనర్జీ పెరుగుతుంది. ఉమ్. ఈ మకానా తీసుకోవడం వల్ల ఉమ్. మకానా దేవునికి అర్పించడం వల్ల కూడా ఉమ్. ఆ ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. శుక్రుడు ఎనర్జీ శుక్రుని అనేది energy పెరుగుతుంది. బ్యూటిఫుల్. ఇంకోటి శుక్రుని ఎనర్జీ అంటే మనము పర్ఫ్యూమ్స్ వాడాలి. జవాదు అన్న ఆ, మన నేచురల్ గా ఆ. ఈ శాండల్ ఆయిల్ అన్న ఏదైనా పెట్టుకోవడం వల్ల శుక్రుని ఎనర్జీ పెరుగుతుంది. కరెక్ట్. లగ్నాన్ని పెంచుకోవడం. రైట్. ఆ తర్వాత మిథునం. మిథునం అమ్మ. ఉమ్. మిథునం అంటే బుధుడు ఎనర్జీ పెంచుకోవాలంటే దుర్గా ఆరాధన వల్ల మనకు బుధుని ఎనర్జీ పెరుగుతుంది. ఉహు. మళ్ళీ తినడం అంటే పెసరట్టు ఉమ్. సింపుల్ గా చెప్పాలంటే రైట్. పెసర్లు మనము ఆహారంలో తీసుకుంటే ఉమ్. మనకు దుర్గా ఆరాధన చేస్తే పెరుగుతుంది. ఉమ్. ఇంకోటి కర్కట లగ్నం. కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం. ఉమ్. కర్కట లగ్నం అంటే చంద్రుడు ఆ. తల్లి. ఇక్కడ చాలా పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే కర్కట లగ్నానికి ఎవరైనా పర్వాలేదు మన తల్లిని వాళ్ళ బర్త్డే రోజు సంవత్సరానికి ఒక్కసారి ఇంకెక్కువ చేస్తే సంతోషము ఉమ్. ఉమ్. వాళ్ళు పాదాలను ఉమ్. పాలతోటి కడగాలి. ఓకే. కర్కాటక లగ్నం వాళ్ళు వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళ అమ్మగారి పాదాలని పాలతో కడగాలి. బ్యూటిఫుల్. కడిగి కడిగి అది ఉమ్. వాళ్ళిద్దరు కలిసి భోంచేయడం వల్ల ఉమ్. ఆ తల్లి మనసు ఉమ్. చాలా సంతోషపడిపోతుంది కదా. సంతోషంతో ఆశీర్వదిస్తుంది. అవును, అవును. నేను తల్లిని చాలా గౌరవించాలి. అంటే మన సంవత్సరానికి ఒక్కరోజు ఉమ్. బర్త్డే ఉంది ఉమ్. వాళ్ళది ఎక్కడ ఏం చేసుకున్న సెలబ్రేషన్ ఆ తర్వాత ఉమ్. కర్కట లగ్నం వాళ్ళు తల్లి పాదాలు 1 లీటర్ పాలు తీసుకొని చక్కగా కడిగేసి ఇద్దరు కలిసి భోంచేస్తే ఉమ్. ఆ ఆశీర్వాదంకు ముందు ఏది అంత అసలు తల్లికి మించిన దైవం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? అది. అద్భుతం సార్, చాలా బాగుంది. అయితే తినటం అంటే ఇక పాలు ఎక్కువగా పాలు వెళ్ళు. బియ్యము ఉమ్. ఇది ఉమ్. చంద్రుడమ్మ. ఉమ్. ఇంకోటి సింహం. సింహం. ఉమ్. సింహం అంటే సింహలగ్నం. రవి. ఉమ్. సింహలగ్నం వాళ్ళు ఆదిత్య ఉదయం చదవడము. ఉమ్. ఇంకోటి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము. ఉమ్. సూర్య ఆరాధన వల్ల ఉమ్. సూర్య ఎనర్జీ పెరుగుతుంది. ఉమ్. అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య ఉదయం చదవడము, ఉమ్. తండ్రిని గౌరవించడం. తండ్రి కూడా వస్తాడు సూర్యుడే. తండ్రి కనుక తండ్రికి కూడా మనం గౌరవించి ఆయనకు ఇవ్వవలసిన ఉమ్. మనము రవిని యాక్టివేట్ చేసుకోవాలంటే మన మన తండ్రిని ఎలా గౌరవించి ఎలా ఆయన సంతోషపడే విధంగా చేసుకుంటే చాలా అద్భుతం. రవి అనేది యాక్టివేట్ అవుతుంది. ఇందాక చంద్రుడు చెప్పినప్పుడు మరి ఒకవేళ తల్లి లేదండి, గతించారు, లేకపోతే అప్పుడు వాళ్ళు ఎవరిని చేయొచ్చు? వాళ్ళ పేరు మీద ఏదన్నా తల్లికే తల్లి ఉండవలసిందే. తల్లి ఉన్నంత వరకు చేసుకుంటే అదొక హ్యాపీ ఫీల్. కరెక్ట్. ఒకవేళ లేకపోతే వాళ్ళ పేరు మీద ఎక్కడైనా పేరు మీద అన్నదానం చేయొచ్చు. ఏదో రకరకాల పాలను కూడా ఇప్పుడు కర్కట లగ్నం అంటే పాలమ్మ మన కుల దైవము, మన ఇంటి దేవుడు. వాళ్ళ టెంపుల్ కు పాలను అభిషేకానికి డొనేట్ చేయొచ్చు. అలా చేయొచ్చు. సింహం అయితే రవి. కన్య అంటే అమ్మ బుధుడు. మళ్ళీ బుధుడికి సేమ్ అదే దుర్గా ఆరాధన. పెసర్లు తినడము, పెసర్లు దానం చేయడము. ఈ రకరకాలుగా ఈ పెసర్లను ఉపయోగించుకుంటే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత శుక్రుడు, తులారాశి. శుక్రుడు అంటే మళ్ళీ అదే మకానా. శుక్రుడు అంటే అమ్మవారే. మకానాను లక్ష్మీ అమ్మవారికి ఎక్కడైనా లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉందంటే ఆ విగ్రహానికి మకానా దండగా కుచ్చి అర్పించవచ్చు, మనం తినొచ్చు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న, పర్ఫ్యూమ్ పెట్టుకున్న, శాండిల్ ఆయిల్ ఏదైనా రకరకాల శుక్రుని యాక్టివేట్ చేసుకోవడం బాగుంటుంది. ఆ తర్వాత రుచిక లగ్నం. రుచిక లగ్నం అంటే మళ్ళీ కుజుడు అదే మళ్ళీ హనుమాన్ చాలీసా చదవడము, ఖజూర్ తినడం. ధనస్సు గురుగారు వచ్చారు మొత్తానికి. గురు ధనుసు రాశి, ధనుసు లగ్నం అంటే ధనుసు లగ్నంకి గురువు ఆధిపతి కనుక గురువును ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడము, పసుపు కుంకుమ పువ్వు 2 కలిపి బొట్టుగా పెట్టుకోవచ్చు.
పసుపు కుంకుమ పువ్వు 2 కలిపి బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా Hmm. గురువు ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రైట్. ఇక తినే ఆహారం కూడా శనగలు అవి ఉంటాయి కదా, అవి తినొచ్చు. ఆ తర్వాత మకర లగ్నం, శని మహారాజ్. శని అంటే శివునికి అభిషేకము. రెండోది ఏంటంటే ఈ మన గురువుల దగ్గర కట్టేవి చెప్పులు వస్తాయి. అవును, పాదుకలు. పాదుకలు. ఆ పాదుకలు మనం ఒకటి తీసుకొని మనము వేసుకోవాలి. కర్కట లగ్న అది మకర లగ్నం వాళ్ళు పాదుకలు వేసుకోవడం ఒక 10 minutes డైలీ వేసుకోవడం వల్ల శని యాక్టివేట్ అయ్యి లాభం చేస్తాడు. శని అనుగ్రహం పొందొచ్చు. పాదుకలు ఒకటి. అయితే అవి గురువు అయి ఉండాలా లేకపోతే ఏమైనా కొత్తవైనా మనము ఒకటి కొత్తవి తెచ్చుకొని మనమే వాడుకోవాలి. ఈ దేవుడికి సంబంధం లేదు. మనం ఒక డైలీ ఒక 10 minutes వాడితే శని ఇబ్బందులు తగ్గించుకోవడానికి అదొక మార్గం. ఆ తర్వాత శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేయడము, శివునికి అభిషేకం చేయడం వల్ల అది బాగుంటుంది. కుంభం వాళ్ళు సేమ్ అదే శనికి. ఈ మీన లగ్నం వాళ్ళు, మీన లగ్నం అదే గురువు. మనము గురువుకు సంబంధించిన కుంకుమ పువ్వు పసుపును బొట్టుగా పెట్టవచ్చు. దత్తాత్రేయ ఆరాధన, ఆ శనగలు తినొచ్చు. ఇక్కడ ఏంటంటే చేపలకు, మీన లగ్నం వాళ్ళు చేపలకు ఆహారం వేయాలి. గోధుమ పిండి, బెల్లం పౌడర్ 2 కలిపి చిన్న చిన్న లుండలు చేసి చేపలు ఎక్కడైతే ఉంటాయో వాటికి ఆహారం అది చేస్తే మీకు మీన లగ్నం వాళ్ళకు యోగిస్తారు. అద్భుతం, అద్భుతం. ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవును, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ మన లగ్నం, కొంతమందికి మరి మా లగ్నం ఏదో మాకు తెలియదండి అని అంటే అంటే జాతకం కూడా లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు జాతకము లేని వాళ్ళకు పేరు మీద చూసుకోవచ్చు. ఇప్పుడు మీన రాశి వస్తుంది, ఇప్పుడు చెప్పిన రాశులకు అన్వయించుకోవచ్చు. సో రాశి ప్రకారం చూసుకోవచ్చు. అంటే లగ్నం డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే గనక తులారాశి వాళ్ళు తులా రెమెడీ వాళ్ళకి ఎంతో అంత బలం ఉంటుంది. బలం అనేది వస్తుంది. రాశి కనుక ఆ గ్రహాన్ని, ఆ దేవుని పట్టుకుంటే ఎంతో అంత మేలే జరుగుతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. నమస్తే.